టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముందుగా మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచగ్రహ కూటమి వచ్చింది. 14వ తేదీ ఫిబ్రవరి 2026 సంవత్సరం నుంచి రవి మరి కుంభరాశిలోకి వచ్చాడు. రాహువు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కుంభరాశిలో. తర్వాత కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా 17వ తేదీ దాటిన తర్వాత ఫిబ్రవరి 2026 సంవత్సరంలో కుంభరాశిలోకి వచ్చాడు. కేతు సింహరాశి, గురుడు మిథున రాశి, శని వక్రించి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉంటే మనకి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తుంది, ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి మనం చూద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఏర్పడింది. మరి దానివల్ల మనకి ఈ యొక్క 17వ తేదీ అమావాస్య రోజున మీకు అందరికీ కూడా మిథున రాశి వారికి ధన లాభము కలిసి రాబోతుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల్లో మీకు రాణింపు అనేటటువంటిది ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు మీకు ఏర్పడడం జరుగుతుంది. వాళ్ళ వల్ల సహాయ సహకారాలు కూడా మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క మిథున రాశి వారు పాత మిత్రులను వదులుకోవడం ద్వారా కొంత నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఆధ్యాత్మికంగా కాకుండా కాస్త ఎంజాయ్మెంట్గా మీరంతా కూడా తిరగడం అనేటటువంటిది చేస్తారు. దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. అయితే ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా రైతులు బ్రహ్మాండమైనటువంటి సంపాదన అనేటటువంటి సంపాదిస్తారు. ఎంత సంపాదించినప్పటికీ కూడా బంధుమిత్రులకి వీళ్ళకి ఖర్చు అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారు చేస్తున్నటువంటి ఇనప వ్యాపారము, ఫ్లూయిడ్స్ వ్యాపారము, రసాల వ్యాపారాల వల్ల బాగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందులని చెప్పాలి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మన గురుబలం సరిపోలేదు కాబట్టి గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, మరి అమ్మవారి యక్షిణి అమ్మవారిని పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.